హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు మూవీ స్టాప్ సర్టిఫైడ్ రివ్యూస్. నేను మీ అర్జున్. అండ్ ఈ రోజు నేను మీ అందరి ముందుకు రివ్యూ కోసం తీసుకొచ్చిన మూవీ అతడు. 2005 సంవత్సరంలో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి డైరెక్షన్లో వచ్చిన సెకండ్ మూవీ అండ్ మహేష్ బాబు కెరీర్లో బిగ్గెస్ట్ సెన్సేషన్ అనమాట ఈ మూవీ. అండ్ ఈ మూవీ అప్పట్లో చాలా లాంగ్వేజ్లో డబ్ అయింది. సో అసలు విషయాలు తెలుసుకునే ముందు లెట్స్ గెట్ ఇంటు ద స్టోరీ ఫస్ట్. సో బేసిక్గా స్టోరీలోకి వెళ్తే నందు అనే ఒక అనాథ యువకుడు గ్యాంగ్స్టర్ దగ్గర చేరి ప్రొఫెషనల్ షూటర్గా మారతాడు. తన గురువుని మోసం చేసిన నర్సింగ్ అనే వ్యక్తిని చంపడంతో కథ ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. పొలిటికల్ లీడర్ అయిన శివారెడ్డిని ప్రాణాలు పోకుండా గన్తో షూట్ చేసేందుకు డీల్ కుదుర్చుకున్నాడు నందు. కాకపోతే నందు షూట్ చేయడం కంటే ముందే ఇంకెవరో షూట్ చేయడంతో ప్రాణాలు కోల్పోతాడు శివారెడ్డి. సో పోలీసుల బారి నుంచి తప్పించుకున్న టైంలో ట్రైన్లో అన్ఫార్చునేట్లీ పాడుతూ అనే ఒక అమాయకుడి మృతికి కారణమవుతాడు నందు. సో ఆ తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి తనే పాడుతూ అని చెప్పి అందరిని నమ్మించి హ్యాపీగా లైఫ్ గడుపుతుంటాడు. సో అక్కడ పూరి అనే ఒక అమ్మాయి పాడుతూ అనుకుని నందుని లవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ప్రకాష్ రాజ్ తన టీం మొత్తంతో కలిసి హంతకుడిని పట్టుకునే ప్రయత్నం చేస్తుంటాడు. నందు ఫ్యామిలీకి అండ్ పూరికి బాగా దగ్గర అవుతున్న టైంలో ప్రకాష్ రాజ్ వాళ్ళ ఇంటికి వచ్చి మీ ఇంట్లో ఉన్నది పాడుతూ కాదు ఒక కిల్లర్ అని తెలియజెప్పడంతో ఫ్యామిలీ మొత్తం షాక్కి గురవుతుంది. ఆ తర్వాత ఫైనల్గా తెలిసే విషయం ఏంటంటే శివారెడ్డిని చంపింది నందు కాదు మళ్ళీ అని తెలియడంతో ప్రకాష్ రాజ్ నందుని నిర్దోషిగా భావించి పాడుతూలాగా తన ఫ్యామిలీతో బతకడానికి పర్మిట్ ఇస్తాడు. సో బేసిక్గా ఇది అనమాట స్టోరీ లైన్. సో నెక్స్ట్ పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఈ సినిమాలో మహేష్ బాబు నందుగా ఒక పక్క గ్యాంగ్స్టర్ లైఫ్ ఎలా ఉంటుందో చూపిస్తూనే ఇంకో పక్క తనది కానీ ఫ్యామిలీ కోసం ఎంత కష్టమైనా పడే పాత్రలో అద్భుతంగా నటించాడు. అండ్ హీరోయిన్ త్రిష తనని తనే ఎక్కువగా అందంగా ఊహించుకునే పాత్రలో చాలా క్యూట్గా అండ్ అద్భుతంగా నటించింది. అండ్ బాలీవుడ్ యాక్టర్ సోను సూద్ ఈ మూవీలో ఆల్మోస్ట్ సెకండ్ హీరోలో నటించారు. నాజర్ గారు, ప్రకాష్ రాజ్ గారు అండ్ కే విశ్వనాథ్ గారు వీళ్ళ ముగ్గురు గురించి చెప్పడానికి మాటలు సరిపోవు అనమాట. ఆ సినిమాకి ఇంకో పెద్ద పర్ఫార్మెన్స్ విషయం గురించి మాట్లాడితే మణి శర్మ గారి మ్యూజిక్ చాలా అద్భుతమైన సంగీతాన్ని అందించారు. అండ్ త్రివిక్రమ్ గారి మాటలు ఇంకా మాటల గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో త్రివిక్రమ్ గారి డైరెక్షన్ అండ్ మాటలు ఈ సినిమాకి పెద్ద ప్లస్. అండ్ డిఓపి కూడా చాలా అద్భుతంగా ఉంది ఈ సినిమాకి. సో ఇవి ఓవరాల్గా ఇవి ప్లస్ పాయింట్స్ అనమాట ఈ సినిమాకి. సో ఓవరాల్గా చెప్పాలంటే ఈ అతడు అన్న సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడానికి అసలు రీజన్ ఈ సినిమా చూస్తున్నంతసేపు ఒక జోనర్కి సంబంధించిన ఫీల్ ఇవ్వకపోవడమే. ఎందుకంటే ఈ సినిమాలో ఇన్వెస్టిగేషన్ సీన్ చూస్తున్నంతసేపు ఒక సస్పెన్స్ థ్రిల్లర్ గాను, సెంటిమెంటల్ సీన్ చూస్తున్నంతసేపు ఒక ఫ్యామిలీ సినిమాలను, లవ్ ట్రాక్ చూస్తున్నంతసేపు మంచి లవ్ స్టోరీగాను ఫీల్ ఇవ్వడమే ఈ సినిమా సక్సెస్ అవ్వడానికి పెద్ద రీజన్ అనమాట. అండ్ ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డుల గురించి మనం మాట్లాడుకుంటే ఈ సినిమాకి 3 నంది అవార్డులు, ఒక ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా వచ్చింది. అండ్ ఈ సినిమా మహేష్ బాబు కెరీర్లో ఎక్కువ రోజులు థియేటర్లో ఆడబడ్డ సినిమా అనమాట. అండ్ ఈ సినిమాని చాలా లాంగ్వేజ్లో డబ్ చేశారు. స్పెషల్గా చెప్పాలంటే పోలిష్ లాంగ్వేజ్లోకి డబ్ చేయబడ్డ మొట్టమొదటి తెలుగు సినిమా అనమాట. అండ్ ఇప్పటికి కూడా ఈ సినిమా టీవీస్లో వచ్చిందంటే టీఆర్పీ రేటింగ్స్ మొత్తం స్మాష్ అవ్వడం ఖాయం అనమాట. అండ్ ఈ సినిమాకి బాగా ప్లస్ ఏంటి వర్కౌట్ అయింది అని అంటే త్రివిక్రమ్ గారి మాటలు. త్రివిక్రమ్ గారి మాటలు అద్భుతం అనమాట. సో ఇప్పటికీ ఎప్పటికీ కూడా మహేష్ బాబు కెరీర్లోనే కాదు టాలీవుడ్లో ఒక పెద్ద క్లాసిక్గా మిగిలిపోయింది ఈ అతడు అనమాట. సో దాట్స్ ఇట్ గాయ్స్, దిస్ ఈస్ ద మూవీ రివ్యూ ఫర్ అతడు అండ్ ఐ విల్ సీ యూ ఆల్ ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్ ఆఫ్ మూవీ స్టాప్ రివ్యూస్. Until then guys, have fun, take care, don't forget to subscribe. Movie Stop. This is Arjun signing off. Bye bye.